ఆలీబాబా 40 దొంగల్లో గమ్మత్తేంటంటే చాలామంది ఆలీబాబా వాళ్ళ అన్నయ్య కాసిం దొంగల చేతికి చిక్కి చనిపోయాడని అనుకుంటారు. కానీ ఆలీబాబా తన సాహసంతో తన అన్నయ్యని కాపాడుకున్నాడు అని కొంతమంది అంటారు. కానీ నిజం ఏంటి? బాబా భార్య హసీనా బంగారం మొత్తం లెక్కపెట్టిన తర్వాత ఆయేషాకి సూలగిద్దని తిరిగి ఇచ్చేందుకు వెళ్ళింది. తనకి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఆ గిద్దెని తీసుకుంది. ఎన్ని సూలాలు జొన్నలు తెచ్చాడు అనేసరికి హసీనా 100 అని చెప్పేసింది. హసీనా వెళ్ళిపోయిన తరువాత ఆయేషా దాని లోపల చేయి పెట్టి చూసింది. ఆశ్చర్యపోయింది. చింతపండుకి అంటుకున్న ఒక బంగారు నాణెం తలతలా మెరుస్తూ ఉంది. ఒక్కసారిగా గుండెలు గుబేలన్నాయి. ఎందుకంటే 100 గిద్దెలు నాణేలు అంటే మాటలా? వాటితో పాటుగా ఇంకేం తెచ్చాడో అని హడావిడిగా భర్త కాసింను నిద్రలేపి జరిగిన విషయం చెప్పింది. కాసిం ఆలీబాబా ఎక్కడైనా దొంగతనం చేశాడా, లేదంటే ఏదైనా నిధి రహస్యం తెలిసిందా అని అనుమానం వచ్చింది. తెల్లవారిన తరువాత మెల్లగా అడగొచ్చని నిద్రపోయాడు. తెల్లవారగానే తమ్ముడు ఇంటికి వచ్చాడు కాసిం. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ అన్నయ్య ఇంటికి రాలేదు, ఇదేంటి? అంతేకాదు, ఇంట్లోకి రాగానే మంచి బిర్యానీ వాసన దట్టంగా కొడుతుంది. అన్నయ్య రాగానే ఆలీబాబా సాదరంగా ఆహ్వానం పలికాడు. కాసిం ఇంట్లోకి వస్తూనే ఏంటి విశేషం అని అడిగాడు. దానికి ఆలీబాబా ఏం లేదన్నయ్య, ఈరోజు పలావ్ తినాలనిపించింది, అందుకే వండమని హసీనాకి చెప్పాను అన్నాడు. ఇక కాసిం ఉండబట్టలేక అదేం కాదులే, ఎక్కడో బంగారు నాణేలు కొట్టుకుని వచ్చావు, అందుకే విందు చేసుకుంటున్నావు అని అన్నాడు. దీనికి ఆలీబాబా ఆశ్చర్యపోయాడు. అదేం లేదని బుకాయించాలని చూశాడు. కాని జేబులోంచి బంగారు నాణాన్ని చూపించి ఆలీబాబాని నిలదీశాడు కాసిం. నిజం చెప్పు, మనింట్లో దొంగతనం అలవాట్లేదు, ఎక్కడిది ఇంత సొమ్ము చెప్పు అని అన్నాడు. దీంతో విషయం ఊరంతా తెలిసిపోతుందేమో అని అనుకున్న ఆలీబాబా విషయం మొత్తం చెప్పాడు. అంతేకాదు, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకున్నాడు. కాని వదినకి తెలుస్తుంది కాబట్టి మరెవ్వరికీ చెప్పను అన్నాడు. దీంతో కాసిం గుహ తెరుచుకునే మంత్రం నేర్చుకున్నాడు. ఈ గుహలోకి ఎలా వెళ్లాలో కూడా తెలుసుకున్నాడు. ఆ రోజు మొత్తం కాసింకి నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే గుహలోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. తమ్ముడు కంటే కూడా ఎక్కువ సొమ్ము తీసుకుని రావాలి అని దురాశ కలిగింది. దీంతో తన భార్య ఆయేషాకి చెప్పి తెల్లవారుజామునే గుర్రం ఎక్కి అడవికి వెళ్ళాడు. తమ్ముడు చెప్పిన గుర్తులతో చాలాసేపు ప్రయాణం చేసిన తరువాత గుహ ఆచూకీ కనిపెట్టాడు. కాని గుహ అదేనో కాదో తెలీదు. కుల్జా సిమ్ అంటూ అరిచాడు. గుహ డోర్ తెరుచుకున్నట్లుగా తెరుచుకుంది. కాసిం ఆనందంతో గంతులు వేశాడు. తనతో పాటు తెచ్చుకున్న గుర్రాన్ని గుహ లోపలికి తీసుకెళ్లి కట్టేస్తాడు. సంచులను చేత్తో పట్టుకొని ఆరాటంతో నిధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిండుగా ఉన్న దాని దగ్గర ఆలీబాబా తీసుకోలేదు అని చెప్పిన మాట గుర్తొచ్చింది. కొంత పాత్రలో తీసుకున్న బంగారం సంచులలో నింపుకొని మోయలేక గుర్రం దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆనందంలో మంత్రాన్ని మర్చిపోయాడు. కుల్జా బుల్బుల్ అంటున్నాడు. కాని కొండద్వారం తెరుచుకోవడం లేదు. మళ్ళీ అదే చెప్తున్నాడు. గుహ మాత్రం తెరుచుకోవడం లేదు. దీంతో మంత్రం మర్చిపోయాను అని ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఈలోగా గుర్రాల చప్పుడు వినిపించింది. అంతే, ఇక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దొరికిపోయానా అని అనుకున్నాడు. ఒక మూలగా దాక్కున్నాడు. గుర్రాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. 40 దొంగలు ఒక్కసారిగా గుహవైపు రాసాగారు. బయట నుండి కుల్జా సిమ్ అని గట్టిగా అరవసాగారు. అప్పుడు మంత్రం గుర్తుకొచ్చింది. కాని లాభం లేదు. 40 దొంగలకు ఎవరో వచ్చారు అని అర్థమైంది. బంగారం, నగలు, వజ్రాలు అన్నీ చిందరవందరగా పడున్నాయి. ఒక్కసారి దొంగల నాయకుడు ఎవరన్నా ఉంటే ఇక్కడ మర్యాదగా బయటికి రండి అంటూ గాల్లో తుపాకీ పేల్చాడు. దీంతో కాసిం గజగజ వణికిపోయాడు. మెల్లగా వచ్చి దొంగల నాయకుడి కాళ్లపై పడ్డాడు. నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడ్డాడు. అసలు నీకు ఈ గుహ గురించి ఎవరు చెప్పారు? నిజం చెప్పు
అని గట్టిగా అరిచాడు. నాకు ఒక కల వచ్చింది అని చెప్పాడు. కాని దొంగలు నమ్మలేదు. నిజం చెప్పకపోతే నీ తల తెగిపోతుంది అంటూ తలపై కత్తి పెట్టాడు. ఖాసిం భయంతో వణుకుతూ నా తమ్ముడు దీని గురించి చెప్పాడు అని అంటాడు. దీంతో దొంగల నాయకుడు మీ ఊరేది? అప్పటికే స్పృహ కోల్పోయాడు. వీడిని ఇక్కడే గుహలో కట్టిపడేయండి. వీడి కోసం ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు వస్తాడు అని చెప్పాడు దొంగల నాయకుడు. అంతేకాదు అక్కడ ఒక నలుగురిని కాపలాగా ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊరిలో ఆయేష భర్త రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంది. అంతేకాదు సూలగిద్దెలను బంగారం కొలిచేందుకు సిద్ధంగా పెట్టుకుంది. రాత్రి అయిపోయినా సరే కాసిం రాకపోయేసరికి ఏడుస్తూ ఆలీబాబా ఇంటికి వచ్చింది. పొద్దున్నే కాసిం బంగారం గుహ దగ్గరికి వెళ్ళాడని, ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పింది. దీంతో ఆలీబాబా అన్నయ్య దొంగలకి చిక్కాడని గ్రహించాడు. వదినకి ధైర్యం చెప్పి ఎలా అయినా అన్నయ్యని తీసుకుని వస్తానని గుహ వైపు వెళ్ళాడు. చుట్టూ చీకటిగా ఉంది. అసలేమీ కనిపించడం లేదు. చేతిలో దివిటీలు ఉన్నా సరే అన్న మాత్రం కనిపించలేదు. మెల్లగా కాసేపు అక్కడే విశ్రమించాడు ఆలీబాబా. పొద్దునే సూర్యోదయం అవగానే కొంచెం ముందరికి వెళ్ళాడు. అచ్చం దొంగల నాయకుడు అరిచినట్లుగానే కుల్జా సింసిం అంటూ అరిచాడు. దీంతో లోపల ఉన్నవాళ్లు తమ నాయకుడు వచ్చాడని అనుకున్నారు. ఆలీబాబా ముఖానికి ముసుగు వేసుకున్నాడు. లోపలికి వస్తూనే ఆ దొంగలని నాయకుడిలా వీడిని మనం కోటకు తీసుకుని వెళ్ళాలి, నాతో పాటు రండి అని ఆర్డర్ వేశాడు. దీంతో దొంగలు కాసింని కూడా గుర్రం ఎక్కించుకొని గుహ నుండి బయటికి వచ్చారు. నాయకుడిలాగా ఉన్న ఆలీబాబా గుర్రం దారి చూపుతుంది. వెనకాల దొంగలు అనుసరిస్తున్నారు. మార్గం మధ్యలో చీలిపోయింది. వెనక నుంచి వచ్చే వాళ్లలో కాసింకి మాత్రమే కనిపించేలా ఆలీబాబా ముసుగు తీసి సైగ చేస్తాడు. అన్నయ్యకి అర్థమైంది. వెంటనే గుర్రాన్ని దౌడ తీయించాడు. గుర్రం వేగం అందుకొని ముందుకు వెళ్ళింది. నలుగురు దొంగలు ఒక్కసారిగా బిత్తరపోయారు. దూరంగా ఉన్న ఆలీబాబా మీరు అక్కడే ఉండండి, వాడిని నేను వెంబడించి వాడి వివరాలు కనుక్కొని వస్తాను అని చెప్పాడు. అది కూడా వాళ్ళు నమ్మేస్తారు. గుహకి కొంత దూరంలో ఆగిపోయారు. అలా ఆలీబాబా తన అన్నయ్యని ఇంటికి క్షేమంగా తీసుకుని వచ్చాడు. కాని అన్నయ్యని బాగా దెబ్బలు కొట్టారు. అంతేకాదు అన్నయ్య ముఖాన్ని సైతం చూసేశారు. దానికోసం ఒక నల్లని మచ్చని అన్నయ్య ముఖంపై వచ్చేలా చేద్దాం అని అనుకుంటాడు. దానికోసం ఒక వైద్యుడు కావాలి అని అనుకుంటాడు. కాని కాసిం గారికి ఇలా చేశాం అని వైద్యుడి ద్వారా దొంగలకు తెలిస్తే వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అందుకని ఆలీబాబా ఒక ఉపాయం పన్నాడు. ఆ ఉపాయం ఏంటి? వీళ్ళని దొంగల నుండి కాపాడిన వాళ్ళెవరు? మార్చియానా తన తెలివితేటలతో దొంగలను ఎలా బోల్తా కొట్టించింది అనే ఆసక్తికరమైన విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.